ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవి మరణించాల్సిందే. అలాగే మనిషి కూడా. వారికి జననాన్నిచ్చిన దైవమే వారికి మరణాన్ని ప్రసాదిస్తారు. మరణించిన తరువాత వారు ముందుగా సమాధిలోనే దైవ పరీక్షను ఎదుర్కొంటారు. ప్రతి మనిషి తాను చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగా శిక్షను ప్రళయ దినం వరకు సమాధిలోనే అనుభవిస్తారు. ప్రతి మనిషి మరణమనే ముగింపుతోనే వారి అసలు జీవితం ప్రారంభమవుతుంది. ప్రతి మనిషి అహం, కోపం, ద్వేషం, అసూయ, బలం, బలగం మరణం తరువాత చెల్లవు. ఎప్పుడైతే వారు మరణిస్తారో అప్పుడే వారు నిజమైన దైవంను అర్థం చేసుకోగలరు. భూమిపైన జీవించే సాధారణ మానవులకు దైవం ఎల్లప్పుడూ పూర్తిగా అర్థం కారు. దైవం యొక్క సృష్టి కేవలం మానవులు, భూమి మాత్రమే కాదు. ఒక సాధారణ ప్రాణి అయిన మానవులు దైవాన్ని ఏవేవో పేర్లతో పిలుస్తారు. కానీ కాకి కావు కావు అని ప్రార్థించిన, పశువులు అంబా అని పిలిచిన, ఇంకా ఇతర ప్రాణులు తమ శబ్దాలతో చప్పుడు చేసిన దైవానికి అర్థమవుతుంది. మానవులకే దైవాలు, కానీ ఇతర జీవులకు దైవం ఒక్కరే. ప్రళయ దినం రోజున ప్రతి ఒక్కరూ మరణిస్తారు. లెక్కలేనన్ని మానవుల సంఖ్య దైవ సభలో హాజరవ్వక తప్పదు. దైవ సభలో దైవం అందరికీ దర్శనమిస్తారు. మానవులతో సహా దైవదూతలు, జిన్నులు, ఇతర ప్రాణులు, ప్రతి ఒక్క జీవులు దైవానికి తప్పకుండా తల వంచాలి.